ఇదే మా ఇల్లు. కంగారు పడకండి, మా ఇంట్లో ఇదంతా మామూలే. అక్కడ ఉన్నారు చూడండి, ఆయనే మా నాన్న. ఈ కంటే కుక్కలు ఏం కదరా, ప్యాప కింద నుంచి తోకొప్పుకుంటూ సమ్మగా స్నానం చేస్తాయి. మీకు ట్రీట్మెంట్ చేసేది ఆయనే. నాకు కూడా ఇలాగే ట్రీట్మెంట్ చేస్తారా? అయ్యో నీకు అలా చేయర్లేండి, మా బావగారికి ఏదో తలస్నానం చేయించాలని ప్రయత్నం చేస్తున్నారు. తీసుకొచ్చాడు చెవులో పోయి. వచ్చే పండుగకి నీకు వెండి మోతాడు చేయిస్తాను, నన్ను వదిలిపెట్టమని చెప్పావా? ఒకటే మట్టి కంపు. మిమ్మల్ని ఎవరు చూడమన్నారు? వాళ్ళ నిండా పేలు తీయలేక ఎలాగో సిటీలో కుదరదు, ఇక్కడైనా కాస్త ఆరోగ్యం గురించి ఆలోచించి ఏడవచ్చుగా. సూపర్ సీన్ బావా, చెరువులో గేదెని గడ్డేస్తూ ఉంటున్నట్టుంది. నువ్వు కూడా వీళ్ళ జట్లు చేరిపోయావా? ఎవరి అమ్మాయి? ఏమో నాకు తెలియదు, పాపం తనకేదో కాలికి దెబ్బ తగిలితే తీసుకొచ్చాను. ఏ కాలమ్మా? ఈ కాలం అంకుల్. ఇక్కడ పెట్టు. అయ్యో వద్దు, పర్లేదు. అలాంటిది ఏం లేదమ్మా, నా కూతురికే ఇలా జరిగిందనుకో, ఇలాగే చేయను. అయ్యో ఏం పర్లేదు. మా వారిది గోల్డెన్ హ్యాండ్ అమ్మా, చిటికెలో ఇట్ ఇస్ గాన్. నీ పేరేంటమ్మా? శైలజ. ఏ ఊరు నుంచి వచ్చావు? హైదరాబాద్. హైదరాబాదా? నిన్న హైదరాబాద్ లో కరెంట్ ఉందా? ఉందండి. మాకు ఇక్కడ లేదు. నిన్న మొగల్ రేకుల సీరియల్లో మున్న వాళ్ళ నాన్న ఆర్కే నాయుడుని కలిసాడా? నాకు సీరియల్స్ గురించి తెలీదండి. అయ్యో అదేంటమ్మా, ఆడపిల్ల పోయి ఉండి సీరియల్స్ గురించి తెలియదా? ఎంతగా ఉంది. అబ్బాబాబాబా, మిమ్మల్ని చేసుకోపోయేవాడు ఎంత అదృష్టవంతుడండి. సీరియల్ చూడని ఆడవాళ్ళు ఉంటారా? ఇప్పుడు కాలు దించు, చూడు ఎలా ఉంది. కొంచెం తగ్గింది. కొంచెం కాదమ్మా, yes it is gone. రే, దానికి మన ఫ్యామిలీని పరిచయం చేయవా? ఓ సారీ, మా అమ్మ. మా నాన్నగారి గురించి ఆల్రెడీ చెప్పాను కదా. తను నా సిస్టర్ అక్షర, అచ్చు అని పిలుస్తాం. హాయ్. తను మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఏం డాక్టర్ ఏమో, మొన్న తలనొప్పి టాబ్లెట్ అయితే ఓ టాబ్లెట్ ఇచ్చింది, డ్రైనేజ్ లీకేజ్, ఒక వారం. నన్ను పరిచయం చేయరా? పరిచయం చేస్తాను ఉండవే, ఇది మా అక్క దుర్గా. హాయ్. హలో. 15 సంవత్సరాల నుంచి 10th క్లాస్ రాస్తుంది. బహుశా తన కూతులతో కూడా రాయిచ్చేమో. ఆయనేమో మా బావ రఘు, ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ ఇంటికి మూల పురుషుడు. అందుకే ఎప్పుడు మూల కూర్చొని ఉంటాడు. తొప్పింది, నువ్వు ఒక్కదాని చాలే నా పరువు తీయడానికి. అయ్యగదగ్గ కూతురు. హాయ్, ఇది మా అక్క పెద్ద కూతురు. నా పేరు బన్నీ, నేను యూకేజీ చదువుతున్నా. ఇది నా చెల్లి ఇరగదీవే. ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే గున్నుగాడు. నేనే. అన్ని వాళ్ళ తాత పోలికలే, దగ్గర కూర్చి. సరే అండి, నేను వెళ్తాను. మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చి భోజనం చేయకుండా వెళ్తారా? కరెక్ట్. మా ఇంట్లో కంచాల్లో తినం. ఏ? తిన్నాక కంచాలు మాతో కడిగిస్తారని. నోరు మూసుకొని తినరా యాదవా. మర్యాద మర్యాద. అదేం కాదు, అరిటాకుల్లో భోజనం చేస్తే ఆరోగ్యానికి మంచిది. చిన్నంగా పక్కనే ఉన్నాడు, విన్నాడంటే అరిటాకు కూడా తినమంటాడు. గట్టిగా మాట్లాడేవంటే ఆ పనే చేయిస్తా నీతో. తలెత్తకుండా మా అమ్మ నాన్నని చూడు. రెడీయా? ఈయన చిన్ని కృష్ణుడు, ఈయనకు వెన్నమద్ద ఓ దాచి వడ్డించటం. ఏమండోయ్, ఆ కృష్ణుడు నోరు తెరిస్తే 14 బోనబండాలు, ఈయన నోరు తెరిస్తే 14 మున్సిపాలిటీలు. మావయ్య రెస్పెక్ట్ ఈ మావయ్య, లేడీస్ లేడీస్. చెప్పాల్సిందంత చెప్పేసి రెస్పెక్ట్ అంటావు. అమ్మా, నేను రోజు ఇంత వెన్నముద్ద తింటానమ్మా. అది ఇప్పుడు ఈ కడుపు చమ్మగా ఉంది కదా, ఊడి పెట్టుకుంటే చాలు, ఉళ్ళు పడి చచ్చిపోతాను. మీరేం టెన్షన్ పడకండి, వాడికి తిట్లు మామూలే. వాడు ఎవడో కాదు, మా మేనమామ కొడుకు, మా బావ. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాడు. ఆంటీ, మీ పేరు జయప్రద?
అక్కడే ఆయన అడవిలో కాలేశాడు. అసలు ఏమైందంటే ఇప్పుడు ఆ గొడవలో ఎందుకు అల్లుడు గారు? అల్లుడు గారా? ఆయా. మరి ఇందాకేదో ఎదవాగేదో అని వినపడ్డది. మ్యాటర్ని బట్టి మర్యాద ఉంటది. సర్లే చెప్పనివ్వండి. నువ్వు ఒకదానివి. మా నాన్నగారు ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న కొత్తలో అడవి రౌండ్ షూటింగ్ జరిగింది. ఆ షూటింగ్ చూడటానికి వెళ్ళినట్టు ఉండకుండా హీరోయిన్ జయప్రదని ప్రేమించేశాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మరి ఏం చేయమంటారు చెప్పండి? నా బ్యాడ్ లక్. అందుకనే ఆ జయప్రదం చేసుకోలేకపోయినా జయప్రద అనే పేరున్న ఈవిని చేసుకున్నాను. అదిగో మళ్ళీ కవరింగ్. ఈయన జయప్రద వీక్నెస్ కనిపెట్టింది మా తాతగారు. అంటే మా నాన్నగారు. అదే మా తాతయ్య గారు అబద్ధం ఆడి ఈవిడ పేరు జయప్రద అని చెప్పి పెళ్లి చేశారు. నాకు అసలు విషయం చెప్తా. ఈయన గారికి 3 పిల్లలు పుట్టే వరకు కూడా ఈవిడ పేరు అలువేలు మంగతారని విషయం అస్సలు తెలియదు. ఈ జయప్రద అనే వీక్నెస్ మీద దెబ్బ కొట్టిన మొనగాడు ఎవరో తెలుసా అండి? అడుగు. మీ ఇంట్లో కూడా సరదాగా ఇలాగే అల్లరి చేస్తూ ఉంటారా? ఏమైందమ్మా? మా అమ్మ ఉన్నప్పుడు తనతో ఇలాగే ఉండేదాన్ని. తను 10 years బ్యాక్ చనిపోయింది. పర్లేదు, ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. నాన్న బిజీ. ఆయనతో కలిసి భోజనం చేసిన సందర్భాలు కూడా నాకు గుర్తులేవు. అన్నయ్య అంతే. మ్యారేజ్ తర్వాత స్టేట్స్లో సెటిల్ అయ్యాడు. మ్యాటర్ సీరియస్. ఇప్పుడు మళ్ళీ మామూలు పొజిషన్ రావాలంటే మామగారు మరో చరిత్ర మరోసారి చెప్పాల్సిందే. జయప్రద అంటే వెనపూసి పెట్టండి. మాట అందుకుంటాడు. శైలు ఒక్క నిమిషమా. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటున్నారు? నెక్స్ట్ సాటర్డే వరకు. అంటే జాతర వరకు. రేపు మా ఇంటికి తప్పకుండా రావాలి. మా ఇంట్లో రేపు ఒక పెద్ద ఒకేషన్. ఏంటది? మా ఎన్టీఆర్ జయప్రద మ్యారేజ్ డే. మా ఇంటి పద్ధతులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాయా? లేదు. శుక్రవారం రాగానే పసుపు రాసుకొని పట్టు చీరతో నట్టింట్లో తిరిగే మా అమ్మ గుర్తొచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. అవును, అందరి గురించి చెప్పారు, మీరేం చేస్తున్నారో చెప్పలేదు. ఐఎఫ్ఎస్ ట్రైనింగ్ లో ఉన్నాను. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్? యా. అది మీకు ఇంట్రెస్టా? అవును, చిన్న సెంటిమెంటల్ స్టోరీ. మా నాన్నగారు రిటైర్ అయ్యేలోపు నన్ను తన పై ఆఫీసర్గా చూడాలని, నాకు సెల్యూట్ చేయాలని కోరిక. అందుకే చేస్తున్నాను. ఎక్కడ? డెహ్రాడూన్. మరి ఇక్కడేంటి? ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి జాతర చాలా గొప్పగా జరుగుతుంది. వచ్చే శనివారం ఆ జాతర. విన్నాను. ఆ టైంకి మేము అందరం ఎక్కడున్నా ఇక్కడే కలుసుకుంటాం, బాగా ఎంజాయ్ చేస్తాం. అలాగే ఈసారి కూడా అందరం కలిసాం. అటే మీ రిసార్ట్. రేపు తప్పకుండా వస్తారు కదా? ట్రై చేస్తాను. ఓహ్, నా పేరు సూర్య. మా ఫ్యామిలీ హడావిడిలో పడి చెప్పడం మర్చిపోయాను. మీరేంటి, మీ ఫ్యామిలీని చూసి నన్ను నేనే మర్చిపోయాను. నైస్ మీటింగ్ యూ. బాయ్. బాయ్. ఏ కంగ్రాట్స్, త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నావు అన్నమాట. చంపేస్తా. ఏ సారీ సారీ సారీ. ఇంకా ఏంటక్కడ విశేషాలు? ఏ మర్చిపోయాను, నీకు సర్ప్రైజ్. ఏంటిది? నాకిక్కడ చాలా విచిత్రంగా ఒక ఫ్యామిలీ పరిచయం అయింది. అలాగా? ఆ ఫ్యామిలీ ఎంత బాగుందో తెలుసా? వాళ్ళతో ఉన్నంతసేపు పరాయ వాళ్ళన్న ఫీలింగే కలగలేదు. హాలిడేస్ లో సొంత ఇంటికి వచ్చినట్లుంది. పోన్లే, నేను వదిలేసి వెళ్ళిపోయాను కదా, బోర్గా ఫీల్ అవుతామో అనుకున్నా. అదేం లేదే, రేపు కూడా రమ్మని ఇన్వైట్ చేశారు. వెళ్ళాలనిపిస్తుంది. దాందే ఉంది, వెళ్ళు. ఏ నాకు చిన్న పని ఉంది, మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. కోపంగా ఉంది కదూ? కోపంగా ఉంది కదూ? ఆ ఫ్యామిలీ నీకు పరిచయం చేయలేదని? ఆ ఫ్యామిలీ నీకు పరిచయం చేయలేదని? సారీ రా, ఏమనుకోవద్దు. సారీ రా, ఏమనుకోవద్దు. ఈసారి తప్పకుండా పరిచయం చేస్తా. ఈసారి తప్పకుండా పరిచయం చేస్తా. నో, ఈ బొమ్మకి స్పాట్ పెడతా. ఏమండి, మీ చేతిలో ఉన్న బొమ్మ భలేగా ఉందండి. ఇది బొమ్మ కాదు, దిస్ ఇస్ మై ఫ్రెండ్. యుఎస్ లో కొన్నాను. మీరు ఏం మాట్లాడితే మాడతా? అవును, మనం ఏం చెప్తే దాన్ని ఇది రిపీట్ చేస్తుంది. ఒంటరితనం పోగొట్టుకోవడానికి ఇదో బెస్ట్ సొల్యూషన్. అలా చెప్పకండి, టెంప్ట్ అయిపోతున్నాను. ఏంటి? ఏదో ఒక్కసారి ఇస్తారా, ఎత్తుకుంటాను. సారీ, మీరు చెప్పండి, ఇట్ రిపీట్స్. అవునా? సమ్మలోర్ కెల్ల, పమ్మలోర్ పిల్ల, మీ మామ తడికి, బొమ్మలి
నిన్ను వదలా. సెంటిమెంట్ డైలాగ్ చెప్పి ఆవిడ దగ్గర నుంచి గిఫ్ట్లతో పెట్టమే గానీ ఎప్పుడైనా ఏమైనా ఇచ్చాడా? ఏయ్, నా బంగారానికి ఓ బంగారు కానుక ఇస్తున్నాడు.